ఈరోజు టమాటా రైస్ చేద్దాం అనుకుంటున్నానండి. వాటికి ఏమేమి కావాలంటే ఈ టమాటాని ఇట్లా ప్యూరీ చేసుకోవాలి, టమాటా గ్రైండ్ చేసుకోవాలి ఇలా. తర్వాత ఏమేమి కావాలంటే జీలకర్ర, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్న తర్వాత సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత దానిలోనే కొంచెం నెయ్యి వేసుకోవాలి. దానిలోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత మనము ఈ ముందు వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కుతుంది కదండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మనం ముందుగా చూపించిన ఈ పదార్థాలన్నీ అందులో ఒక్కొక్కటి వేసేసుకొని వేయించుకోవాలి. ఫస్ట్ లవంగాలు వేసుకోవాలి. లవంగాలు వేసిన తర్వాత ఇలాచీ వేయాలి. ఇలాచీ వేగాక ఈ బిర్యానీ ఆకులు ఉన్నాయి కదా, ఈ బిర్యానీ ఆకులు వేయాలి. అవి వేయించిన తర్వాత మిరియాలు వేసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క, తర్వాత జీలకర్ర వేసిన తర్వాత వేయించాలి. అది వేగాక తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. వేసిన తర్వాత కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి ఇవన్నీ వేసి దూరగా వేయించుకోవాలి. కొంచెం రంగు మారేదాకా వేయించుకోవాలి. అవన్నీ వేసుకున్నాం కదండి, అవన్నీ దూరగా వేగేదాకా వేయించుకోవాలి. ఇది దూరగా వేగింది కదండి. వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ ప్యూరీని ఇందులో పోసి ఇది కొంచెం ఉడికేదాకా మనం కొంచెం ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతున్నప్పుడే మనకు సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి కలిపి అది తర్వాత ఈ కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇది నేను ముందుగా బియ్యం కడిగి పెట్టుకున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళు పోయాలి. అంటే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. పోసి ఇది ఉడుకుతుంది కదా, మంచిగా ఉడుకుతున్నప్పుడు ఈ బియ్యం వేసేసి మెల్లగా కలుపుకోవాలి, బియ్యం విరగకుండా. ఇది ఇట్లా ఈ వేసాం కదా బియ్యం వేసాక విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. చెప్పనా? ఇట్లా నీళ్ళు ఒకటికి 2 పోసుకుంటాం కదా గ్లాసు బియ్యానికి. ఈ నీళ్ళు పోసిన తర్వాత వెంటనే కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానియాలి. మూత పెట్టుకోవాలంటే కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టాలి. 3 విజిల్స్ రాగానే బంద్ చేయాలి. 3 విజిల్స్ రాగానే ఈ మూత తీసుకొని కలుపుకోవాలి. ఇంట్లో తీసేసి టమాటా రైస్కి కాంబినేషన్ పెరుగు పచ్చడి అండి. రైతా చేసుకోవాలి. నేను పెరుగులో అన్నీ వేసుకొని రెడీగా ఉంచుకున్నా. అందులో కొత్తిమీర, టమాటా సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఆనియన్స్ సన్నగా పొడుగుగా తరుగుకొని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మనకి ఎట్లా కావాలంటే అలా వేసుకొని ఉప్పు వేసుకొని రైతా రెడీ అయింది. దాని కాంబినేషన్ రైతా. టమాటా రైస్ రెడీ అయిందండి. ఈ టమాటా రైస్ పెరుగు పచ్చడి ఇది లంచ్కి కానీ ఎవరైనా వచ్చినప్పుడు కానీ చేసుకుంటే బాగుంటుంది. మీరు ఇది టేస్ట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.